హాయ్ ఫ్రెండ్స్, నేను సాయిరామ్. మీరు చూస్తున్నారు తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మెయిన్గా 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ కోసం అయితే మాట్లాడతాను. అవి ఏమేంటంటే విండోస్ అండ్ లైనక్స్. ఈ 2 ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఏది బెటర్, ఏది మీకు సూట్ అవుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు యాక్చువల్గా ఏది సూట్ అవుతుంది అనేది కేవలం మీ యూజేజ్ని బట్టి, నేను చెప్పిన అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ని బట్టి మీకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ అవుతుంది అనేది మీరే డిసైడ్ అవ్వండి. సో మనం ఫస్ట్ విండోస్ కోసం మాట్లాడుకుందాం. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే ఫ్రెండ్స్. ఇంట్లో ఎవరికి కంప్యూటర్ ఉన్నా సరే వాళ్ళ ఇంట్లో మెయిన్గా వాడేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎందుకంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి చాలా వైడ్గా అవైలబుల్గా అయితే ఉంటుంది. ఇండియాలో చాలా ఎక్కువ మంది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే వాడుతున్నారు. దానికి మెయిన్ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విండోస్ యొక్క అడ్వాంటేజెస్ అయితే తెలుసుకుందాం. విండోస్లో మనకి ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి యూజర్ ఇంటర్ఫేస్ ఫ్రెండ్స్, యూఐ మాట. సో విండోస్ యూఐ ఎప్పుడు కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా సరే కొంచెం చదువుకున్నట్లయితే వాళ్ళు చాలా ఈజీగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే యూజ్ చేయగలుగుతారు. ఎక్కువ శాతం ఇన్స్టాల్స్ని పొందడానికి కానీ ఎక్కువ మంది విండోస్ని వాడడానికే మెయిన్ రీజన్ అయితే ఇదే. అండ్ సెకండ్ వచ్చేసరికి డ్రైవర్స్ అండ్ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్. యాక్చువల్గా మనకి డ్రైవర్స్ అండ్ సాఫ్ట్వేర్స్ విండోస్కి అడ్వాంటేజ్ ఎందుకు ఏంటంటే చాలా ఎక్కువ మంది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉండడం వల్ల, అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని యూజ్ చేయడం వల్ల డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ శాతం విండోస్లో సాఫ్ట్వేర్స్ని అయితే తయారు చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతేకాకుండా ఒక డ్రైవర్ని చేయాలనుకున్నా కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువ శాతం విండోస్కి ఫస్ట్ తయారు చేయడానికి అయితే చూపిస్తారు. ఒకవేళ అసలు డ్రైవర్ అంటే ఏంటి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ నేను అయితే ఇస్తాను. సో ఆ వీడియోని చూస్తే మీకు డ్రైవర్ అంటే ఏంటో తెలుస్తుంది. సో ఈ డ్రైవర్స్ అండ్ సాఫ్ట్వేర్స్ మనకి విండోస్లో ఎక్కువ తయారు చేస్తారు కాబట్టి చాలా ఎక్కువ మంది విండోస్ని యూజ్ చేయడానికి ఇష్టపడతారు. సో ఇప్పుడు ఏదైనా మనం ఒక కొత్తగా గ్రాఫిక్ కార్డ్ కొనుక్కున్నాం అనుకోండి, ఆ గ్రాఫిక్ కార్డ్ మీకు సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా డ్రైవర్స్ ఉండాలి. ఇదంతా మనకి సేఫ్ అండ్ సెక్యూర్ మాట. విండోస్ వాడడం వల్ల మనకి మెజారిటీ ఏదో చోట ఒక సాఫ్ట్వేర్ దొరుకుతుందని చెప్పేసి చాలామంది విండోస్ని ఇష్టపడతారు. అంతగా కష్టపడక్కలేదు కాబట్టి విండోస్ని చాలామంది అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ థర్డ్ వచ్చేసరికి ఇది చాలామందికి అవసరం లేకపోవచ్చు, కాకపోతే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విండోస్ చూస్ చేసుకోవడానికి. అండ్ థర్డ్ అదేంటంటే గేమ్స్ ఫ్రెండ్స్. గేమ్స్ అనేవి విండోస్ ఎక్స్క్లూజివ్ అనేది అనుకోవచ్చు. ఎక్కువ శాతం మనం ఆపరేటింగ్ సిస్టమ్ని గమనించామనుకోండి, మనకు విండోస్లో దొరికినన్ని గేమ్స్ ఇంకే ఏ ఆపరేటింగ్ సిస్టమ్లో అయితే దొరకవు. కాబట్టి ఎవరైతే గేమర్స్ ఉన్నారో వాళ్ళకి వేరే ఆప్షన్ లేనట్టే. అయితే ప్లే స్టేషన్స్లో లేదా ఎక్స్బాక్స్లో ఇలాంటి చోట్ల ఆడుకోవాలి, కానీ లేకపోతే విండోస్లోనే ఆడుకోవాలి. ఇప్పటికే మన చాలామంది స్ట్రీమర్స్ కూడా ఓన్లీ విండోస్ స్పెసిఫిక్ గేమ్సే ఆడతారు. అంతేకాకుండా ఇప్పుడు మొబైల్స్లో వచ్చి గేమ్స్ కూడా ఎమ్యులేటర్ని యూజ్ చేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఆడి వాళ్ళు స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఓవరాల్గా చాలామంది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి వాడడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి మెజారిటీ పీపుల్ అందరికీ కూడా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే నచ్చుతుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటికి సంబంధించిన డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి యూజర్ ఇంటర్ఫేసే. ఆ యూజర్ ఇంటర్ఫేస్ ఈజీగా ఉండడం వల్ల, వీళ్ళు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వాడడం వల్ల వీళ్ళకి చాలా ఎక్కువ రిసోర్సెస్ అయితే కావాలి. ఒక సిపియు కానీ, జీపీయూ కానీ, ర్యామ్ కానీ, జియూఐ రన్ చేయడం కోసం వీళ్ళు చాలా ఎక్కువ రిసోర్సెస్ అయితే వాడేసుకుంటారు. మనకి ఇన్స్టాల్ చేసినప్పుడే విండోస్ 10 25 GB హార్డ్ డ్రైవ్ స్పేస్ అయితే తీసుకుంటుంది. అది కాకుండా మనకు ఆల్మోస్ట్ ఒక 2 to 3 GB మనకి ఇన్స్టాల్ చేసినందుకు విండోస్ 10 స్టార్ట్ చేసిన వెంటనే రన్ అవ్వడానికి యూజ్ చేసుకుంటుంది. అండ్ సిపియు కూడా అంతే. మనకి ఎక్కువ శాతం సిపియు, జీపీయూ అండ్ ర్యామ్ని మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే యూజ్ చేసుకుంటాయి. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో సెకండ్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి వైరసెస్ అండ్ థ్రెడ్స్ అని అనుకోవచ్చు, సెక్యూరిటీ. సో వైరసెస్, థ్రెడ్స్ అండ్ సెక్యూరిటీ అనేది అనుకోవచ్చు. మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కువ మంది యూజర్స్ ఉండడం వల్ల ఏం చేస్తారంటే చాలామంది వైరసెస్ కానీ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ని తీసుకుని రావడం కోసం వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది యూజర్స్ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఆ వైరసెస్ అండ్ థ్రెడ్స్ మీద కూడా వర్క్ చేస్తూ ఉంటారు. సో విండోస్లో మనకి సెక్యూరిటీ అనేది మెయిన్ ప్రాబ్లం. విండోస్లో సెక్యూరిటీ మెయిన్ ప్రాబ్లం ఎందుకు అవుతుందంటే విండోస్ అనేది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కాదు. అంటే ఎవరో వాళ్ళకి నచ్చినట్టు డౌన్లోడ్ చేసుకుని వాటిలో చేంజెస్ అయితే తీసుకుని రాలేరు. కాబట్టి ఏంటంటే మనకు ప్రాబ్లం అక్కడే వస్తుంది. మనకి విండోస్ ఎవరైతే తయారు చేసే వాళ్ళు ఉంటారో మైక్రోసాఫ్ట్, వాళ్ళే తీసుకుని రావాలి, వాళ్ళే అప్డేట్ చేయాలి, వాళ్ళే సెక్యూరిటీ మొత్తాన్ని ఇంప్రూవ్ చేయాలి.
మనం దాన్ని మ్యానిపులేట్ చేయడానికి అయితే ఉండదు. అదే మనకి విండోస్లో మెయిన్ ప్రాబ్లమ్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి. అండ్ థర్డ్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి సపోర్ట్ ఫ్రెండ్స్. మనకి విండోస్లో సపోర్ట్ అయితే అంత గ్రేట్గా అయితే ఉండదు. సపోర్ట్ ఉంటుంది, కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే ఉండదు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మనకి మెజారిటీ విండోస్ యూజర్స్ అందరూ కూడా క్రాక్డ్ వర్షన్ వాడతారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ అయితే ఉండదు. వాళ్ళ సిస్టమ్స్లో వైరసెస్ వచ్చినా లేకపోతే సిస్టమ్ అనుకోకుండా మన ఫైల్స్ అన్నీ పోయినా కూడా మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇంకా మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకోవడమే, అది కూడా క్రాక్డ్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. అదే మనం జెన్యూన్ వర్షన్ ఆఫ్ విండోస్ ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, అలాంటి టైంలో మనకి వాళ్ళు కంప్లీట్గా సపోర్ట్ చేయలేకపోవచ్చు, కానీ కంప్లీట్గా సపోర్ట్ అయితే ఇవ్వలేకపోవచ్చు, కానీ ఎంతో కొంత మనకి సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ విండోస్కి ఎంత ఎక్కువ యూజర్స్ ఉండడం వల్ల సపోర్ట్ అనేది కూడా ఒక మేజర్ ఇష్యూ కింద అయితే ఉంటుంది. అండ్ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా కానీ లేకపోతే ఏదైనా ఒక బగ్స్ ఉన్నా కానీ వీళ్ళు రెక్టిఫై చేయడానికి కొద్దిగా ఎక్కువ టైం అయితే తీసుకుంటారు. విండోస్లో థర్డ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి అది ఫ్రెండ్స్. అండ్ మనం లైనక్స్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, లైనక్స్లో మనకు అన్నిటికంటే ఫస్ట్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లైనక్స్కి ఉన్న మల్టిపుల్ వర్షన్స్ అనమాట. లైనక్స్లో మనకి చాలా వర్షన్స్ అయితే ఉంటాయి. వర్షన్స్ అంటే డిస్ట్రోస్ అనేది అంటారు. రకరకాల లైనక్స్ సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్స్ డెవలపర్స్ అయితే తయారు చేసి మనకి బయటకి ఇస్తూ ఉంటారు. ఇన్ని వర్షన్స్ రావడానికి కారణం ఏంటంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఓపెన్ సోర్స్ అంటే ఎవరైనా దాని కోడ్ని డౌన్లోడ్ చేసుకుని దానికి తగినట్టు మార్పులు చేసుకుని ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, వాళ్ళ మార్కెట్లో కావాలితే రిలీజ్ చేసుకోవచ్చు. ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ సోర్స్ అవ్వడం వల్ల మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి చాలామంది డెవలపర్స్ అయితే ఉంటారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనకి ఆండ్రాయిడ్ అనేది కూడా ఒక లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమే. అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకునే మనకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే తయారు చేశారు. అండ్ లైనక్స్లో సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఫాస్ట్ అండ్ స్పీడ్నెస్. లైనక్స్ మనకి చాలా ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్గా అయితే ఉంటుంది. లైనక్స్లో మనకి ఎక్కువ రిసోర్సెస్ అయితే వాడుకోదు. అండ్ దీనివల్ల మనకి ఏంటంటే లైనక్స్లో తక్కువ రిసోర్సెస్ వాడుకోవడం వల్ల సిపియు, జిపియు, ర్యామ్ని తక్కువ వాడుకోవడం వల్ల లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్ అండ్ ఫ్లూయిడ్గా అయితే ఉంటుంది. చాలా మనకి ఫాస్ట్గా రెస్పాన్సివ్గా ఉన్నట్టయితే అనిపిస్తుంది. పాతకాలం మొబైల్స్ చూసారనుకోండి ఫ్రెండ్స్, పాతకాలం మొబైల్స్లో అంటే బాగా పాతవన్నమాట 512 MB ర్యామ్ ఉన్న ఫోన్స్ను కూడా మనం చూసేవాళ్ళం కదా. అందులో 512 MB ర్యామ్ ఉన్న కూడా రన్ అవడానికి కారణం ఏంటంటే ఆండ్రాయిడ్ అనేది మనకి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ అనేది మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద బిల్డ్ చేయడం వల్ల లైనక్స్ మనకి తక్కువ రిసోర్సెస్ తీసుకోవడం వల్ల 512 MB ర్యామ్ ఉన్న ఫోన్లో కూడా మనం ఆండ్రాయిడ్ని అయితే రన్ చేయగలిగే వాళ్ళం. అండ్ లైనక్స్లో థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, లైనక్స్ యొక్క సెక్యూరిటీ. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో కంపేర్ చేసుకున్నట్లయితే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో మనకి సెక్యూరిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈ సెక్యూరిటీకి మెయిన్ కారణం ఏంటంటే ఒకవేళ మనం అడిషనల్ సెక్యూరిటీ యాడ్ చేసుకోవాలనుకున్నా సరే ఆ సోర్స్ కోడ్ అనేది ఓపెన్ సోర్స్ అవ్వడం వల్ల ఎవరైనా చేంజెస్ చేయాలనుకున్న ఆపరేటింగ్ సిస్టంలో కొన్ని చేంజెస్ చేసి వీళ్ళ సెక్యూరిటీని అయితే చాలా ఎక్కువైతే పెంచుకుంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజర్స్ చాలా తక్కువ అవ్వడం, దాంతోపాటు లైనక్స్లో మనకి చాలా వర్షన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువ శాతం వైరసెస్ కానీ వల్నరబిలిటీస్ కానీ ఎవరో తయారు చేయరు. లైనక్స్లో వర్షన్స్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, లైనక్స్లో మనకి చాలా వర్షన్స్ ఉంటాయి. లైక్ ఉబెంటు ఉంటుంది, డెబియన్ ఉంటుంది, మింటోఎస్ ఉంటుంది, ప్యారటోఎస్ ఉంటుంది, ఇంకా ఖాళీ లైనక్స్ ఉంటుంది, బ్యాక్ ట్రాక్ లైనక్స్ ఉంటుంది. ఇలా నేను చెప్పిన ఒక 7-8 చెప్పాను కదా, హండ్రెడ్స్ ఆఫ్ ఓఎస్ఎస్ అయితే ఉంటాయి. ఎవరికి నచ్చిన దాని ప్రకారం లేదా ఎవరి ఉపయోగాలు లేదా ఎవరి అవసరాల ప్రకారం వాళ్ళకి నచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా అయితే ఈ లైనక్స్ ఇన్స్టాల్ చేసుకుని అయితే వాడుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం లైనక్స్ యొక్క అడ్వాంటేజెస్ కోసం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు లైనక్స్ యొక్క డిసడ్వాంటేజెస్ కోసం అయితే మాట్లాడుకుందాం. లైనక్స్లో ఫస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి లైనక్స్ యూజ్ చేయడం అనేది చాలా కష్టం. అంటే ఎవరైతే ఇనీషియల్గా లేదా డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళు లైనక్స్ అంత ఫాస్ట్గా అయితే వాడలేరు. ఇప్పుడు కొన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్తో ఈజీ వర్షన్స్ అయితే వచ్చినాయి. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాడగలుగుతున్నారు. కాకపోతే అన్ని వర్షన్స్ అలా అయితే ఉండవు. కాబట్టి మీకు కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నా లేదా వాడాలనుకున్నా కానీ మీకు కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. వాటికి సంబంధించిన కొంచెం తెలిస్తేనే మీరు ఆ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేదాన్ని ఈజీగా అయితే వాడగలుగుతారు. అండ్ లైనక్స్లో సెకండ్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే డ్రైవర్స్ అండ్ సాఫ్ట్వేర్స్ అనేది అనుకోవచ్చు. విండోస్లో అది మనకి అడ్వాంటేజ్, లైనక్స్లో మనకు అదే డిసడ్వాంటేజ్. విండోస్ చాలా ఎక్కువ మంది యూజర్స్ ఉండడం వల్ల డ్రైవర్స్ని సాఫ్ట్వేర్స్ని తయారు చేస్తారు. లైనక్స్లో మనకి ఇన్ని ఎక్కువ వర్షన్స్ ఉండడం వల్ల అండ్ చాలా తక్కువ యూజర్స్ ఉండడం వల్ల
ప్రతి ఒక్కళ్ళు ఈ సాఫ్ట్వేర్స్ అండ్ డ్రైవర్స్ అయితే తయారు చేయరు. కాబట్టి మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడే మనకు కావాల్సిన డ్రైవర్ ఈ వర్షన్కి ఉందా లేదా అని చూసుకుని దానిని బట్టి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి గేమ్స్ ఫ్రెండ్స్. అసలు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో మనకి ఎలాంటి గేమ్స్ అయితే ఉండవు. మేబీ ఒక బ్లాక్ అండ్ వైట్ మొబైల్స్లో ఉంటాయి కదా గేమ్స్, అవే దొరకచ్చు. నేను ఎప్పుడు లైనెక్స్ సంబంధించి గేమ్స్ అయితే ఎప్పుడు వినలేదు. లైనెక్స్ ఈ మధ్యన వచ్చే వర్షన్స్లో మేబీ ఏమన్నా గేమ్స్ ఉండొచ్చు. కాకపోతే లైనెక్స్లో జనరల్గా గేమ్స్ అనేవి అయితే పెద్దగా అయితే సపోర్ట్ చేయవు. ఒకవేళ మీరు హెవీ గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం ఇంకా అసలు మర్చిపోవచ్చు అనమాట వాటి గురించి. సో ఈ రెండింటిని బట్టి చూసుకున్నారనుకోండి, మీకు విండోస్ అనేది ఎవరైతే నార్మల్ యూజర్ ఉంటారో వాళ్ళకైతే నచ్చుతుంది. ఎవరైతే ఇనీషియల్గా కంప్యూటర్ కొనుక్కుని వాడుకుందామని అనుకుంటారో వాళ్ళకి విండోస్ అనేది బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి డ్రైవర్స్ దొరుకుతాయి, వాడడానికి ఈజీగా ఉంటుంది, గేమ్స్ ఆడుకోవచ్చు, ఇవన్నీ బాగుంటాయి. కాబట్టి ఒక నార్మల్ యూజర్కి విండోస్ అయితే నచ్చుతుంది. అండ్ ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటారో, లేకపోతే కోడ్ చేసే వాళ్ళు ఉంటారో, లేకపోతే స్పెసిఫిక్గా ఒక అప్లికేషన్ కోసం కానీ, ఎలాగంటే ఓన్లీ వర్క్ పర్పసెస్ కోసం వాడుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు నా ఒపీనియన్కి వచ్చారనుకోండి ఫ్రెండ్స్, నా ఒపీనియన్ ప్రకారం నాకు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే చాలా ఇష్టం వాడడం. కాకపోతే నేను లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని వాడలేను. దానికి కారణం ఏంటంటే నాకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో అయితే దొరకట్లేదు. ఇప్పుడు నేను ఎక్కువ శాతం వీడియోస్ చేస్తున్నాను, వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను, ఎడిట్ చేస్తాను, అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోస్ నేను రికార్డ్ చేసినవి ఎడిట్ చేయడానికి నాకు సరైన సాఫ్ట్వేర్స్ అయితే ఉండవు. ఒక్కొక్కసారి నాకు ఈ హార్డ్వేర్ డ్రైవర్స్ కూడా నాకు కరెక్ట్గా అయితే దొరకలేదు. దానివల్ల ఏమైందంటే నాకు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ నచ్చినప్పటికీ కూడా నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమే వాడాల్సి వస్తుంది. కాకపోతే ఎవరైతే ఓన్లీ వర్క్ బేస్ తీసుకుంటారో, లైక్ ఎక్సెల్ కోసం కానీ, సాఫ్ట్వేర్స్ తయారు చేయడం కోసం కానీ, లేదా డాక్యుమెంట్స్ టైప్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే కోడింగ్ చేసే వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా లైనెక్స్ అయితే నచ్చుతుంది. ఇప్పటికే మేబీ లైనెక్స్ వాడే వాళ్ళు కూడా ఉంటారు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, లైనెక్స్ ఎవరి కోసం సెట్ అవుతుంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరి కోసం సెట్ అవుతుంది అని. మీకైతే ఆపరేటింగ్ సిస్టమ్ నచ్చింది, లేదా మీ కంప్యూటర్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారనే దానికోసం నాకు కింద కామెంట్స్ అయితే చెప్పండి. నేను సాయిరామ్ గాయస్, సైనింగ్ ఆఫ్, బాయ్.